ఈరోజు దేవుడు ఇచ్చిన మాట, హీఈస్ అ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. అందరు చెప్పండి, రెస్టోరేషన్. ఆయన హృదయముల్ని బాగు చేసే దేవుడు, జీవితాలని బాగు చేసే దేవుడు. ఆయన పునరుద్ధానపు శక్తి ద్వారంగా నూతన పరిచే దేవుడు, పునరుద్ధానాన్ని అనుగ్రహించే దేవుడు. చచ్చిన స్థితిలో ఉన్న వారికి, ఎండిన జీవితాలను కలిగిన వారికి, ఇంకా చేతకాని పరిస్థితులు ఉన్న వారికి, ఇంకా ఓటములు ఉన్న వారికి దేవుడు నూతన కార్యములు చేస్తానికి సమర్థుడు. నమ్మేవారు అంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఏ స్థితిలో వచ్చున్నారేమో, ఇంకా అయిపోయిందన్న పరిస్థితుల్లో, ఇంకా కుదరదన్న పరిస్థితుల్లో, ఇంకా నమలన కాదు నమలన అవ్వదన్న పరిస్థితుల్లో, ఇంకా దేవుడు చేయగలడా, ఆలస్యం అయిపోయిందే, ఇట్ ఇస్ టూ లేట్, అయ్యో ఎన్నో సంవత్సరాలు అయిపోయిందే. దేవుడు చేయలేంట కార్యం అంటూ ఏదో లేదు. నీ జీవితంలో చచ్చిపోయినవి, ఆగిపోయినవి, జరగనవి దేవుడు నీ జీవితంలో జరిగించగలిగిన సమర్థుడు. ఆమేన్. ఈరోజు చాలామందికి బహిరంగంగా కాదు రెస్టోరేషన్ కావాల్సింది. ఎక్కడ తెలుసు రెస్టోరేషన్? ఇన్ యువర్ మైండ్. ఎందుకంటే మనసులో ఎన్నో చచ్చిన వారు ఉన్నారు. పేరుకి వివాహాలు నిలబడి ఉన్నాయి కానీ చచ్చిన స్థితుల్లో, పేరుకి సేవలు నిలబడి ఉన్నాయి కానీ చచ్చిన స్థితుల్లో, పేరుకి క్రైస్తవులని చెప్తున్నారు, అపవిత్రతలో జీవిస్తూ, ఆత్మీయ ఆకలికి ఎండిపోయిన వారుగా, ఎముకలు గూడులాగా ఆత్మలో ఎండిపోయిన వారు ఉన్నారు. కానీ దేవుని వాక్యంలో దేవుడు తెలియజేసేది, ఆయన నూతన పరిచయ దేవుడు. ఆయన వాక్ ద్వారా తెలియజేస్తున్నాడు, హీఈస్ అ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. అందరు బిగ్గరగా చెప్తారా? మీ పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, నీ జీవితంలో ఏది పాడైపోయిన స్థితిలో ఉండవచ్చు, నాశనమైన స్థితిలో ఉండొచ్చు, నా దేవుడు నీ జీవితంలో నూతన కార్యము చేయగలిగిన దేవుడు అని చెప్పండి. చెప్పండి 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 రెండు వైపులా చెప్పండి. అపవాది నాశనం చేయొచ్చేమో, అపవాది పాడు చేయొచ్చేమో, అపవాది దోచుకుని పోవచ్చేమో, అపవాది ఉన్నదంతా కొట్టివేయచ్చేమో, కానీ దేవుడు మరలా నీ జీవితంలో నూతన కార్యము చేయగలిగిన దేవుడు. ఆమేన్ అని పలికిన ప్రతి జీవితంలో పరిశుద్ధాత్ముడు కార్యము జరిగించును గాక. అనేక సార్లు అపవాది నాశనం చేస్తాడు. కొన్నిసార్లు పాపాన్ని బట్టి మనం నాశనాన్ని తెచ్చుకుంటాం. కొన్నిసార్లు అపవాది చేస్తాం కాదు, పాపాన్ని బట్టి మనం నాశనాన్ని తెచ్చుకుంటాం. కొన్నిసార్లు సమయంలో కలిగిన మార్పులను బట్టి, మిడతలు తినివేసిన సంవత్సరములను బట్టి నాశనములు తెచ్చుకుంటాం. కొన్నిసార్లు అపవాది కాదు, నువ్వు కాదు, మిడతలు కాదు, కపట వ్యక్తులు చేసిన గాయాలను బట్టి నీ జీవితంలో నాశనం కలుగుతాం. ఇక్కడ ఏ కేటగిరీలో మీరు ఉన్నారు? దేవుని కొరకు జీవిస్తూ ఉంటే అపవాది నేను దాడి చేస్తున్నాడా? అపవాది నేను దోచుకుని పోతున్నాడా? ఇదిగో దేవుని కొరకు జీవిస్తూ ఉంటే పాపంని మీరు దేవుని దగ్గర నుండి దూరంగా పోయి పాపం చేసిన దాన్ని బట్టి నాశనాన్ని పొందుకున్నారా? అవిధేయతను బట్టి శాపాన్ని పొందుకున్నారా? లేని ఎడల సమయంలో చేయవలసింది చేయకుండా అపవాది సమయంని తినివేసి నష్టపోయిన స్థితిలో ఉన్నారా? లేని ఎడల మనుషుల కపట వ్యక్తులు వారి స్వార్థానికి నిన్ను దాడి చేసి, చూసి స్వార్థపరులు ఎలా ఉంటారు? మిగతా వాళ్ళు ఏమైనా చూడరంట, మిగతా వానికి ఏది జరిగినా ఆలోచించారంట, మిగతా వానికి ఏమైనా ఆలోచించరంట. వీరు స్వార్థానికి గాయములు కలిగి చేస్తాం. కానీ ఈరోజు నేను ప్రకటించేది, యేసు ప్రభు విరిగిన దాన్ని, పాడైన దాన్ని, నలిగిన జీవితాలని, త్రోసివేయబడిన వ్యక్తులని, చేతకాని బ్రతుకులని, తుణీకరింపబడిన వ్యక్తులని బాగు చేసి వాడుకుని ఆయన నామానికి మహిమ తెచ్చే దేవుడు. దేవుని వాటిలో చూసినప్పుడు యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1 నుండి 4 వరకు చదువుదామండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగు చేయుదురు. అక్కడ మాట పాడినవి,
రూయిన్. హీబ్రూలో చూస్తే కోర్బా అన్న మాట వస్తుంది. దానికి అర్థం ఏంటంటే వ్యర్థంగా పడున్నది, తునీకరింపబడినవి, నాశనమైన తర్వాత ఇంకా మిగిలినది, కాలిన తర్వాత మిగిలే బూడిద, కొట్టబడిన తర్వాత నాశనమై మిగిలిన ఆ చిన్న చిన్న రాళ్ళు. దేవుడు అంటున్నాడు, పాడినది, నాశనమైనది, మిగిలినది దేవుడు మరలా నీ ద్వారంగా నీ జీవితంలో తిరిగి కట్టునట్లుగా చేస్తానంటున్నాడు. ఈ వాగ్దానం పొందుకున్న వారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఎంతోమంది మనసులో ఇంకా గివ్ అప్, నా వల్ల కాదు, నా వల్ల కుదరదు. అందరి ఆత్మీయుల ఎండుదల, ప్రార్థన లేదు, దేవుడు అంటే మనసు లేదు. మేబీ ఇక్కడ కూడా చూసిపోదామని వచ్చారేమో, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ కొంతమంది చెదిరిపోయిన పరిస్థితులు ఉన్నారేమో, చెదిరిన స్థితిగతులు ఉన్నారేమో, చెదిరిన జీవితాలు ఉన్నారేమో, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే. నేను బాగు చేస్తా, నేను కడతా, నేను పునరుద్ధానపనిస్తా, నేను మేలు జరిగిస్తా. దేవుని వాటిలో చూసినప్పుడు అండి, తిరిగి కడతారు, రెస్టోర్, రీబిల్డ్. అక్కడ ఆ మాట చూస్తున్నప్పుడు బనా అనే మాట చూస్తాం హీబ్రూలో. ఆ మాటకి ఏంటంటే దేవుడు ఉద్దేశించిన దాని ప్రకారము, ఒక ఉద్దేశముతో ఏదైతే చేయబడిందో అది మరలా తిరిగి పెడతాము, తిరిగి చేస్తాము, తిరిగి జరిగిస్తాము. ఇట్ ఈస్ టు రీకన్స్ట్రక్ట్, రీఎస్టాబ్లిష్. ఇక్కడ కొంతమంది వారి జీవితంలో దేవుని చిత్తాన్ని దాటిపోయి తప్పుడు నిర్ణయాలు చేసి, తప్పుడు కార్యాలు చేసి, దేవుడు వాక్యానికి ఉద్దన్నమై చేసి, దేవునికి విరోధమైన కార్యాలు జరిగించి ఇప్పటికే నష్టమైన పరిస్థితులు ఉన్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా దగ్గరికి తిరిగి వస్తే నేను నీ జీవితంలో నూతన కార్యంని చేస్తా. ఈరోజు ఈ వాక్యం అంట నలిగిన వారికి, విరిగిన వారికి, పాడైన వారికి దేవుని వైపు చూస్తే ఇంకెంతకాలమో ప్రభు, ఇంకెప్పుడు ప్రభు అంటున్నారు. దేవుడు ఈరోజు ఇక్కడ నీ జీవితంలో ఒక నూతన ప్రారంభాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. నా మాటలు సీరియస్గా తీసుకోండి. ఐ నో వెన్ ఐ మీన్ వాట్ ఐ సే. ఇది దేవుడు చెప్తున్నాడు అన్నప్పుడు, దేవుడు చెప్తున్నాడని ఖచ్చితంగా చెప్తాను. ఆ టైంలో ఐ సీ దేవుడు కార్యం జరిగిస్తాం, ఐ సీ పరిశుద్ధాత్ముడు తాకుతాం. ఈరోజు ఎంతోమంది నాశనం అయిపోయిన వారు ఉన్నారు. కొందరు పోగొట్టుకున్న వారు, కుమిలిపోయిన వారు, చెత్త మిగిలింది, దుమ్ము మిగిలింది, పొట్టు మిగిలింది. కొందరు అయ్యో నాశనం అయిపోయిన వారు, తునీకరింపబడిన వారు. అపవాది దొంగ దేనికి వస్తాడంట? విధ్వంసంగా నిన్ను మారుస్తానికి వస్తాడంట. ఇంకో మాటలు చెప్పాలంటే నాశనము చేసి పడుండేలాగా చేస్తాడంట. దొంగ దోచుకుంటానికి, హత్య చేస్తానికి ఏం చేస్తాడండి? కిల్, స్టీల్, డిస్ట్రాయ్. నిన్ను చంపుతాడు, నిన్ను నాశనము చేస్తాడు, నిన్ను దోచుకుంటాడు. వాడు దొంగ. ఈరోజు ఎంతోమంది అపవాది నీ కుటుంబాన్ని దోచుకున్నాడేమో, నీ జీవితాన్ని దోచుకున్నాడేమో, నీ జీవితంలో కలిగిన దృష్టిని దోచుకున్నాడేమో, దేవునితో నీ అనుభూతిని దోచుకున్నాడేమో, ఏ స్థితిలో పడి ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రా, నా దగ్గర చూడు, నన్ను చూడు, నాతో మాట్లాడు. ఎందుకు ఇంతసేపు ఇదే ఎంఫసైజ్ చేస్తున్నానంటే, ఈరోజు చాలామంది దేవుడు ఎవరో మర్చిపోతున్నారు. ఆయన రాఫా. అందరు గట్టిగా చెప్పండి, ఆయన రాఫా. నీ జీవితంలో నూతన కార్యములు చేస్తానికి, లేకపోతే పోగొట్టుకున్న దాన్ని మరలా బాగు చేస్తానికి ఆయన రాఫా. కీర్తన 147:3 ఒకసారి చదువుదామా? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. ఏంటంట? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. ఒకసారి ఆమెను చెప్తామా? ఈరోజు మీరు గుండె చెదిరిన పరిస్థితులు ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు, నేను బాగు చేస్తాను, నేను సమర్థుడిని. అక్కడ బాగు చేయవాడు సభార్ అన్న మాట చూస్తాం, హీబ్రూ మాట. ఆ మాటకి ఏంటంటే మొక్కలు అయిన దానిని మరలా తిరిగి కలిపి అంటించేవాడిని. గాయములతో నిండున్న దాన్ని మరలా అతికించి మరలా నిలబెట్టేదాన్ని వాడిని. ఇదిగో తొక్కివేయబడిన దాన్ని తీసి మరలా మొక్కలుగా నేను కలపగలిగిన వాడిని. ఇక్కడ చూసినప్పుడు ఎక్కడ గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, అదే సమయంలో వారి గాయములను కట్టువాడు. ఒకసారి దేవుని అడగండి, దేవా నా గాయాలను కట్టు ప్రభా. అడగండి. ఈ వాక్యం అంతా ప్రార్థనలో నిలబోతుంది. దేవా నా గాయాలను కట్టు ప్రభా. ఈరోజు ఎంతోమంది గాయపరచబడిన స్థితి. ఏంటి నీ గాయాలు? బయట గాయాలా, లోపట గాయాలా? బయట నేరాలా, లోపట నేరాలా? కొంతమంది మనుషుల ముందు అంత బాగానే ఉన్నారు, కొంతమంది సొసైటీ ముందు అంత బాగానే ఉన్నారు, ఏదో బ్రతుకుతున్నారు.
బ్రతుకున్నాను అని చెప్పుకుంటున్నారు, కానీ బ్రతుకుతున్నారే కానీ ఏమాత్రం జీవం లేదు, ఏమాత్రం ఆనందం లేదు, ఏమాత్రం దీవెన లేదు, ఏమాత్రం ఎదుగుదల లేదు, ఏమాత్రం జీవితాన్ని అనుభవిస్తలేదో ఏదో బ్రతుకుతున్నానరా. ఎందుకు చేస్తున్నావు నువ్వు చేసేది? ఎందుకు చేస్తున్నావు నువ్వు చేసేది? ఎందుకు వెళ్తున్నావు నువ్వు వెళ్ళే చోట? ఎందుకు జీవిస్తున్నావు నువ్వు జీవించేది? ఈరోజు ఎంతోమంది వివాహాల్లో ఉన్నారు, కానీ ఏదో ఉన్నాలే, ఏదో వెళ్తుందిలే, ఇంతే జీవితం. ఓ మాట జ్ఞాపకం చేస్తున్నానండి, యేసు ప్రభు మనకి సమృద్ధి జీవాన్ని ఇస్తానికి వచ్చాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఏమి ఇస్తానికి వచ్చాడు? దొంగ దోచుకుంటానికి, నాశనం చేస్తానికి, హత్య చేస్తానికి వస్తున్నాడు, కానీ దేవుడు దేనికి వచ్చాడంట? సమృద్ధి జీవాన్ని ఇస్తానికి వచ్చాడంట. ఈరోజు నీ జీవితంలో సంతృప్తి కలిగి ఉన్నారా? నెమ్మది కలిగి ఉన్నారా? ఆనందం కలిగి ఉన్నారా? సమాధానం కలిగి ఉన్నారా? దీవెన కలిగి ఉన్నారా? దేవుని మీద ఆధారపడుతూ బ్రతుకుతున్నారా? లేకపోతే ఇంకా కసురుకుంటూ ఏం బ్రతుకురా ఇది, ఏం జీవితం రా ఇది, ఎందుకు బ్రతుకుతున్నాను రా నేను, ఏంటి ఏమాత్రం సమాధానం లేదు. మనుషుడికి ఇన్స్పిరేషన్ ఉండాలంట, మోటివేషన్ ఉండాలంట. కానీ ఇన్స్పిరేషన్, మోటివేషన్ లోకం నుండి కాదు, దేవుని నుండి. దావీదు తన చేతకాని పరిస్థితుల్లో దేవుని వైపు చూసి తన్ను తాను బలపరుచుకున్నాడు, మనుషులను చూసి కాదు. ఈరోజు నువ్వు మనుషులను చూస్తూ నాకు సహాయం ఎవరు లేరే, నన్ను బలపరిచేవారు ఎవరు లేరే, నాకు ఆశ్రయం ఎవరు లేరే, నన్ను పట్టించుకునే వారు ఎవరు లేరే అని చూస్తున్నావేమో. కొండలు తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయమో ఎక్కడి నుండి? నువ్వు లోకంలో మనుషులను ఆశ్రయిస్తున్నావేమో, మనుషుల మీద మనసులు పెట్టుకుంటున్నావేమో. మనుషుల మీద నీ మనసు పెట్టినప్పుడు చివరికి నీకు మిగిలేది నిరుత్సాహము మాత్రమే. కానీ నీ సహాయం ఎవరి దగ్గర నుండి రావాలి చెప్పండి? ఎవరి దగ్గర నుంచి రావాలి? దేవుని దగ్గర నుండి. నా దేవుని దగ్గర నుండి నా సహాయం అనుగ్రహించబడుతుందని నేను నమ్ముచున్నాను అన్నవారు బిగ్గరగాలిలో చెప్తారా? దేవుని వాటిలో చూసినప్పుడు అండి, యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ఈరోజు ఈ మాట జాగ్రత్త వినండి, యేసు ప్రభు లోకంలోకి వచ్చింది నీకు కేవలము రక్షణ మార్గాన్ని ఇచ్చి నేను పరలోకానికి, ఆయన రాజ్యంలోకి తీసుకెళ్తానికి మాత్రమే కాదు. ఈ భూమి పైన కూడా నువ్వు బ్రతికేటప్పుడు పునరుద్ధానపు శక్తితో ఉత్తేజపరచబడిన జీవితము, సమాధానం కలిగిన జీవితము, నెమ్మది కలిగిన జీవితము, స్వస్థ బుద్ధి, స్వస్థపరచబడిన మనస్సుతో, ఆనందముతో, ఏ స్థితిగతులని బయట చూడక సమాధానములో లోకం జీవించేవాడిని కొనడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడండి. దేవుని వాటిలో చూసినప్పుడు లూకా సువార్త 4:18-19 వచ్చినప్పుడు ఒకసారి చదివితే, దేవుని ఆత్మ నా పైన ఉంది, ఆయన అభిషేకించబడింది దేనికంట? పేదలకి సువార్తమానాన్ని ప్రకటిస్తానికి, బంధించబడిన వారికి విడుదల ప్రకటిస్తానికి, అదే సమయంలో గుడ్డి వారికి దృష్టిని అనుగ్రహిస్తానికి, అదే సమయంలో బాధింపబడుతున్న వారికి. ఆ మాట ఇంగ్లీష్లో చూసిన అప్రెస్డ్, నొక్కబడిన వారు, అణిచివేయబడిన వారు. బయటికి అణిచివేయబడుతూ ఉండదు, మైండ్ స్క్వీజ్డ్. ఈరోజు ఎంతోమంది మనసుల్లో నెమ్మది లేదు, విడుదల లేదు. ఎంతోమంది మనసుల్లో పిండి వేయబడుతున్నారు. అది పిండేస్తున్నాడు నేను మనసుని. అందుకనే ఆరాధన రావట్లే, అందుకనే ప్రార్థన. ఎంతగా పిండి వేయబడుతున్నావు అంటే ఇక దేవుడి మీదే చేతి వచ్చేస్తుంది. దేవునితో మాట్లాడితే ఏ ప్రయోజనం? ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? ఏం జరిగింది? ఏమైంది? ఇదిగో నీ విశ్వాసం ఎంతో నీ జీవితంలో కార్యం చేయగలుగుతాం దేవునికి అంత. ఈరోజు దేవునికి లిమిటేషన్ ఉందా? దేవుని ఎక్కడన్నా లిమిట్ చేయగలవా? నాకు అసాధ్యమైంది ఏమైనా కలదా? చెప్పండి. ఒకటి ఉంది, నీ విశ్వాసమే. నీ జీవితంలో దేవుడు తన అనుకుంది చేస్తానికి ఏమాత్రం ఎవరు ఆపలేరు. ఆయన సావరెన్ విల్, ఆయన పరిపూర్ణ చిత్తంలో ఆయన ఘనమైన కార్యాలని, ఘనమైన చిత్తాన్ని ఆయన జరిగిస్తానికి ఎవరు అడ్డురాలేరు. కానీ నీ జీవితంలో దేవుడు ఏమైనా కార్యము చేయాలంటే నీ విశ్వాసము పరిమళన చొప్పున నీకెంతైతే విశ్వాసం ఉందో అంతే దేవుడు చేయగలుగుతాడు. అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తానికి నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్న వారిని అడుగుతున్నానండి, స్వస్థపడగోరుచున్నావా? యేసు ప్రభువే కొంతమంది స్వస్థపరిచేటప్పుడు నేరుగా స్వస్థపరిచేలే, వారిని అడుగుతున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? స్వస్థపడగోరుచున్నావా? ఏంటి నీ జవాబు? ఏంటి? దేవునితో చెప్పు. ఏంటి? ఏ రీతిగా స్వస్థపరచబడాలి? నీ జీవితంలో ఏంటి స్వస్థపరచబడవలసిందే?
ఏంటది దేవుడు కార్యం చేయవలసింది? నీ కుటుంబంలోనా, నీ వ్యక్తిగత జీవితంలోనా, నీ కెరియర్లోనా, నీ చదువుల్లోనా, నీ పనులు, ఉద్యోగంలోనా, ఏ విషయంలో ఈరోజు ఏదో ఒక రీతిగా అపవాది బంధించబెట్టి, అపవాది తొక్కిపెట్టి, అపవాది మనసుని వెర్రగొట్టి సమాధానము లేనివాడిగా, సంతోషము లేనివాడిగా, దీవెన లేనివాడిగా, నెమ్మది లేనివాడిగా, పాడైన స్థితిలో వదిలిపెట్టేశాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ స్థితిలో ఉన్నారు ఇక్కడ ఉన్నవారు? సంపూర్ణ జీవంలో ఉన్నారా? ఇంకా బంధించబడిన స్థితిలో ఉన్నారా? దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, దేవుడు ఇక్కడ యెషయా 61లో చూస్తే అదే ప్రవచనము చూస్తున్నాము. ఆయన విరిగిన హృదయముల్ని స్వస్థపరుస్తాడంట. ఆ మాట గ్రీక్లో చూస్తే లవ్మాయ్ అన్న మాట వస్తుంది. లవ్మాయ్ అన్న మాట చూస్తే స్వస్థపరిచేటప్పుడు నీకేదో కొద్దిగా అలాగా బెటర్గా ఉన్నావా? ఇప్పుడు కొంచెం బెటరా? నిన్నటికన్నా ఈరోజు బెటరా? ఈరోజు కొంచెం నీ జీవితం బెటరా? ఓ కుటుంబ పరిస్థితి బెటరా? ఆ బెటరా కాదు, కంప్లీట్ హీలింగ్. అనారోగ్యంలో ఉన్నవాడికి మాత్ర వేసుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది అంటాడు, కానీ మళ్ళీ ఏమంటాడు? ఆయాసం వస్తుంది అంటాడు. నడువు అంటే ఆయాసం వస్తుంది అంటాడు. పరిగెత్తంతా నా వల్ల కావట్లేదు అంటాడు. కానీ ఇక్కడ దేవుడిచ్చే స్వస్థత అక్కడ తెలియజేసేది సంపూర్ణ స్వస్థత. ఇంకా ఏ మాత్రము నీ స్థితిలో ఆ లోపము లేని జీవితము, ఆ బలహీనత లేని జీవితం. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది అండి నిజమైన విడుదల కలిగి బ్రతుకుతున్నారు? ఎంతకాలము బంధించబడిన స్థితి, ఎంతకాలము విడబడిన స్థితి, ఎంతకాలము తుడీకరింపబడిన స్థితి, ఎంతకాలము దేవునికి దూరంగా ఉన్న స్థితి. ఇదిగో నీ రక్షణ సిద్ధంగా ఉంది. ఈరోజు దేవుడు నీ కొరకు వచ్చి ఏం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు దేవుడు దిగి వచ్చి నీ కొరకు ఏదో నూతనంగా జరిగించాల్సిన అవసరం లేదు. ఆయన చేయవలసిందంతా చేసి ముగించి నీ ముందు సిద్ధంగా పెట్టాడు. నీ విశ్వాసమే నిన్ను ఏం నమ్ముతున్నావు? అపవాది ఎన్నో అబద్ధాలు ఆడుతున్నాడు. అపవాది ఎన్నో కృంగదీస మాటలు మాట్లాడుతున్నాడు. అపవాది ఎన్నో నిరుత్సాహ మాటలు మాట్లాడుతున్నాడు. అపవాది ఎన్నో తునిగిరప మాటలు మాట్లాడుతున్నాడు. అపవాది స్వరం వినబడుతుందా? పరిశుద్ధాత్ముడి స్వరం వినబడుతుందా? నీ మనసులో ఏ స్వరం వినబడుతుంది? ఎందుకంటే చివరికి నీ మనసులో ఏ స్వరం వినబడుతుందో, నీవు ఏది నమ్ముతున్నావో దాని తగినట్టుగా నీ బ్రతుకుంది. నీ మనసులో ఏది నమ్ముతున్నావో నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఎలా బ్రతుకుతున్నావో చూడు. ఏ రీతిగా నీ బ్రతుకుందో చూడు. ఏ రీతిగా నీ జీవితం ముందుకెళ్తుందో చూడు. ఏ రీతిగా నీ కుటుంబం ఉందో చూడు. ఇతరులతో నువ్వు ఎలా ఉన్నావో చూడు. గాయపరచబడిన వారు ఇతరులతో ఎలా ఉంటారు తెలుసా? ఎప్పుడన్నా ఒక చేతి మీద దెబ్బ ఉందనుకో, పెద్ద దెబ్బ ఉందనుకో, పక్కన ఉన్నవాడు బాగున్నావా అని చేయబడతారు తెలుసా? బాగున్నావా అని చేయబడితే ఏమవుతుంది చెప్పండి? బాగున్నాను అని చెప్తాడా? కసురుతాడు. ఏం చేశాడు? బాగున్నావు అని అడిగాడు. పాపం ఆయన కొంతమందికి ఎలగదు, కట్టు అంత పెద్దలున్నా ఎలగదు, ఏదో పాపం అని చేయబడతారు. కానీ నొప్పిలో ఉన్నవాడు ఎప్పుడు ఎగిరిగిరి పడతాడంట. దేవుడు నిన్ను స్వస్థపరుస్తానే కానీ మనుషులు నిన్ను ఆదరిస్తానికి వచ్చినా కూడా నీ గాయంలో నీకు ఏమాత్రం నెమ్మది కలగదు. దేవుడు స్వస్థపరుస్తే మాత్రమే. దయచేసి స్థలం నుంచి ఒకసారి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధాత్ముడు ఇక్కడ సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ తడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ తాగుతూ ఉన్నాడు. ఇదిగో ఇప్పటికే నీ దేహంలో గాయాలేమో, నీ శరీరంలో గాయాలేమో, నీ మనసులో గాయాలేమో, ఏ రీతిగా గాయపరుచున్నామేమో దేవుని అడుగుదేవా, నా సహాయకుడు నీవేనయ్యా, నా విమోచకుడు నీవేనయ్యా, నా జీవితంలో కార్యం జరిగించయ్యా. ఈ లోకమంతా నన్ను విడిచిపెట్టచ్చు, ఈ లోకమంతా నన్ను తుణీకరించవచ్చు, ఈ లోకమంతా నన్ను అసహించుకోవచ్చు, కానీ నువ్వు ఈరోజు నమ్ముతున్నాను, నీ వల్లనే నా జీవితంలో ఏదైనా కార్యం జరుగుతుంది. నీ వలన మాత్రమే, నీవు మాత్రమే చేయగలిగిన దేవుడివి, నీవు మాత్రమే జరిగించగలిగిన దేవుడివి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ముడుతూ ఉన్నాడు. ఇదిగో విశ్వాసం నీకు ఉన్నట్లయితే నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఈ రాత్రి మార్చేస్తాడు, ఎప్పుడో కాదు. ఇదిగో ఈ క్షణమే నేను దర్శిస్తాడు, ఈ క్షణమే నేను విడిపిస్తాడు, ఈ క్షణమే నూతన కార్యం జరిగిస్తాడు. అర్థం చేయి. ఎండిపోయి ఉన్నావా? పాడైపోయి ఉన్నావా? తునిగర్భపడి ఉన్నావా? విరిగిపోయి ఉన్నావా? ఇంకా నా వల్ల కాదు, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నా వల్ల కాదు, నా వల్ల కాదు అంటూ ఉన్నావా? నీకు బలాన్ని ఇచ్చే దేవుడు అండి, నిన్ను లేవనెత్తే దేవుడు, నీ స్థితిగతులు తారుమారు చేసే దేవుడు. ఆయన ఎవరో చూపిస్తాడు. నువ్వు ఎప్పుడైతే నా వల్ల కాదంటున్నావు ఆయన చూపిస్తాడు. ఆయన ఎవరో. నా జీవితంలో ఏదైనా చేయాలంటే నీ వల్లనేనయ్యా, నీ వల్లనే ప్రభువా. హృదయ భారంతో వచ్చానేమో, కానీ ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తేలికి వెళ్ళబోతున్నావు. దుఃఖ
దుఃఖంతో వచ్చావేమో, ఇదిగో దేవుడు ఆయన వాగ్దానం చేశాడు, బూడిదకి ప్రతిగా పూదండనిస్తాను, బూడిదకి ప్రతిగా పూదండనిస్తాను, దుఃఖంకి ప్రతిగా ఆనందాన్ని ఇస్తాను. ఇదిగో భారభరితమైన ఆత్మకి ప్రతిగా స్తుతి 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 అనే వస్త్రాన్ని ధరింపజేస్తాను. ఇదిగో నీ నాశనం నుండి నేను లేపుతాను. పాడైంది తిరిగి కడతావు. పాడైన కుటుంబాలు కట్టబడతాయి, పాడైన జీవితాలు తిరిగి కట్టబడతాయి, పాడైన బ్రతుకులు తిరిగి కట్టబడతాయి. ఇది దేవుడు సెలవిచ్చే మాట. అడుగుదేవా, నా జీవితంలో చేయవా, నా జీవితంలో చేయవా, నా జీవితంలో చేయవా. తెరువు అడుగు. ఇక్కడ ఉన్నవారు చూడయ్యా, చూడు ప్రభా, ఇదిగోయ్యా చూడు ప్రభా, నువ్వు చెప్పిన మాట వెల్లడవుతుంది ప్రభా. ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇదిగో మన మధ్య ఉన్నాడు. నీ జీవితంలో జయమిస్తానికి, నీ జీవితంలో విడుదల ఇస్తానికి, నీ జీవితంలో సమాధానాన్ని ఇస్తానికి, నీవు పోగొట్టుకునేది తిరిగి అనుగ్రహిస్తానికి, ఇదిగో క్రీస్తునందు నూతన సృష్టిగా నిలబెడతానికి, నీ జీవితంలో ఆయన సహాయం, ఆయన మార్గం, ఆయన శక్తిని దేవుడు అనుగ్రహిస్తాను అంటున్నాడండి. ఇది చెప్పం కాదు, ఇది ఒక ప్రవచన, ఇది దేవుడు చెప్పమంటున్న మాట. ఇది చెప్పు, దేవా నా తోడురా, నా తోడురా, నా తోడురా, నా తోడురా, చేయొచ్చు చెప్పు, నా తోడురా, నా చేయి పట్టుకో ప్రభా, నా చేయి పట్టుకో ప్రభా, నా చేయి పట్టుకో ప్రభా. ఏ అపవాది అయితే, ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే బంధించి పెట్టున్నాడో, ఇదిగో ఇప్పుడు అధికారము తీసుకుంటున్నాను యేసు నామములో. ప్రతి అపవాది కార్యములో, అపవాది శక్తి, అపవాది క్రియలో నజరేయుడైన యేసు నామములో లయపరచబడునుగా ప్రకటిస్తున్నాను. ఇప్పుడే దేవుడి అగ్ని ప్రతి చీకటి కార్యాల్ని కాల్చివేయునుగాక. మూయబడిన కళ్ళు నజరేయుడైన యేసు నామములో తెరవబడునుగాక. మూయబడిన చెవులు నజరేయుడైన యేసు నామములో తెరవబడునుగాక. విరిగిపోయిన హృదయములో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో స్వస్థపరచబడునుగాక, బాగు చేయబడునుగాక. సమాధానం, నెమ్మది, విడుదల. ఇదిగో దేవుడు నీ జీవితంలో కార్యం చేశాడు. నమ్మితే స్తుతించు, నమ్మితే చేతుల పైకి స్తుతించు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలేసయ్యా, 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 వందనాలేసయ్యా. నీ దగ్గరికి వస్తున్నానయ్యా, నన్ను పట్టుకున్నాడు, కౌగిలించుకో. ఇదిగో దేవుడు హత్తుకుంటున్నాడు, చాలా మందిని హత్తుకుంటున్నాడు. ఆయన హస్తం ఇక్కడ విగ్రహంగా ఉంది, ఆయన గొప్ప తేజస్సు ఇక్కడ ఉంది. ఐ కెన్ సీ గోల్డెన్ వింగ్స్, అలాగా కప్పుతం కనబడుతుంది. ఇదిగో దేవుడు నిన్ను కప్పుతున్నాడు, ఇదిగో దేవుడు నిన్ను కప్పుతున్నాడు, ఇదిగో ఆయన రెక్కల చాట్లో నేను ఉంచుతున్నాడు. నీకు క్షమానిస్తున్నాడు, నీకు దీవెనిస్తున్నాడు. నువ్వు పోగొట్టుకున్నది ఈ దినం నుండి నీ జీవితంలో మరలా తిరిగి వస్తాం చూస్తావు. నీ జీవితంలో ఆగిపోయింది ఈ రోజు నుండి మరలా ప్రారంభమవుతాం చూస్తావు. ఇదిగో చెదిరిన నీ బ్రతుకు మరలా చిగురింపజేస్తున్నాడు దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. తండ్రి, నీ గొప్ప తలుపులు నెరవేరుస్తున్నావు. చూడయ్యా, ఏ స్థితిలో ఎవరున్నారో చూడయ్యా, ఏ హృదయ పరిస్థితులు ఎవరున్నారో చూడయ్యా. ఏసేమ అందరి కొరకు నీ రక్తాన్ని చెల్లించు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు నీ రక్తాన్ని కావచ్చు. ప్రతి ఒక్కరి కొరకు నువ్వు క్రైదనాన్ని చెల్లించవయ్యా. ఈరోజు ప్రతి ఒక్కరికి విడుదలను ప్రకటించవయ్యా. ఇదిగో నీ నామములో వీరందరికీ విడుదల కలుగును గాక, జయము కలుగును గాక, సమాధానము, స్వతంత్రత యేసు నామములో నిశ్చయముగా కలుగును గాక. బాగు చేయ్యా, వాడుకోయ్యా. ఏ జీవితం వ్యర్థంగా పోకూడదయ్యా, ఏ జీవితం పారిపోయిన స్థితిలో ఉండకూడదయ్యా. నువ్వు వెతికి రక్షించే దేవుడు అయ్యా, నువ్వు వెతికి రక్షించదు, వెంటాడే దేవుడు అయ్యా, వెంటాడే దేవుడు. నీ ప్రేమ మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. చూడు ప్రభా, ప్రతి ఒక్కరు చూడు, ప్రతి జీవితాలు చూడు. కట్టు కుటుంబాలు కట్టు, విడిపిన కుటుంబాలు కట్టుకోవడానికి విడిపడ్డాను ప్రభా. ఈరోజు నీ కుటుంబం కట్టుకోవడానికి దేవుని అడుగు, నా కుటుంబాన్ని కట్టయ్యా. నీ వివాహ జీవితం విడిపిన పరిస్థితులు ఉందా దేవుని అడుగు, లేకపోతే విడిపోతున్న పరిస్థితులు ఉందా దేవుని అడుగు, ఇంకెవరైనా పరిస్థితులు ఉందా దేవుని అడుగు. He can do, He will do, He is able, He is able, He is able. My God is able. Today in your life, నీ జీవితంలో
ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు. పునరుద్ధానపు శక్తి ఇక్కడ ప్రతి ఒక్కరిని బలం పెట్టుకుంటాడయ్యా. ఆ సమయం మీద ముగిస్తున్నాం కానీ నీ ఆత్మకార్యాన్ని కొనసాగించమని పెడుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.